అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పార్రి మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం హబ్బా అబ్బా ఏం సందడులా గీ సూర్యాపేట జిల్లా దిక్కు మామూలుగా లేదు కదా ప్రతి ఇంట్లోకేంచి ఒక రైతు వచ్చి ఇక ఎడ్ల బర్లను శృంగారిచ్చి మంచిగా సింగారిచ్చి ఎడ్ల కొమ్ములకు మంచిగా రంగులేసి కంకునాలు కట్టి అరకకు పసుపు కుంకుమ వేసి ఇక మామూలుగా చేస్తలేరు ఇక ఖరీఫ్ పంట మరి వేయాలి కదా అన్నిటికీ సిద్ధమైతురు రైతన్నలు ఇక ఎక్కడికక్కడ ప్రతి ఇంటికేంచి ఒక్కొక్క రైతు వచ్చి మొత్తానికైతే ఇక అరకలు పట్టి దున్నేతందుకు సిద్ధం చేసుకొని ఏరువాక పండుగ అయితే జోరు మీద చేసిండ్రు ఇది ఇట్లా కాదులా ఈ ఒక సంవత్సరమే అని కాదు తాతల కాలం కాంచెల్లి సురు చేస్తందుకు ముందుగా గిట్లా ఏరువాక పండుగ పెడతారట మొత్తానికైతే జోరు మీద అయింది మనం కూడా పోయి చూసేద్దాం పాండ్రి ఎడ్లకు రంగులు ఎడ్ల బండ్లు జోరు మీద తయారు చేసి సన్నాయి మేళాలతోటి చూడుండ్రి రైతన్నలు ఎట్లా పోతాండ్రు ఖరీఫు సురు అవుడుతోటి రైతులు సాగుకు సిద్ధమైండ్రు ఇక ఈ ముచ్చట మీదికెళ్లే రైతులు ఆనందోత్సాహాల నడుమ ఏరువాక పెట్టుకున్నారు రైతులు ఖరీఫ్ సీజన్ సురవుడుతోటి వ్యవసాయంకి తోల్త రోజు కాబట్టి కాడెడ్లను మంచిగా కడిగి శుభ్రం చేసి ఎడ్ల కొమ్ములకు రంగులు పూసి ఇక ఎడ్లను అందంగా ముస్తాబు చేసి అలంకరించుడు ఆనవాయితన్నట్టు ఇక కాడిమాకు అరకకు పసుపు కుంకుమలు పెట్టి ఇక అరకలకు సిద్ధమైనరులా ఇక చూడుండ్రి కావాలంటే ప్రతి సంవత్సరం కూడా రైతులు ఏరువాక పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా వారి యొక్క అరకలను కట్టుకొని ఏరువాక పౌర్ణమి అనే రోజు నూతనంగా వ్యవసాయం ప్రారంభించడానికి కొత్తగా వచ్చే వ్యవసాయ సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్క రైతు అరకని ఎద్దులను అలంకరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఊరు మొత్తం తిరిగి అలంకరణ చేసి వారు కొత్త పొలాలకు పోయి ఈరోజు 2 సుట్లైన అరకని చెప్పుకొని పంటలు మంచిగా పండించుకోవాలనే దానికోసం ఏరువాక పౌర్ణమి అని ప్రతి సంవత్సరం మేలచెరువులో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఆగో చూసిండ్రానుల్లా ఇక మొత్తానికైతే పండుగున్నది పోండ్రిగి సూర్యాపేట జిల్లా దిక్కు సూర్యాపేట జిల్లా కాడున్న మేల చెరువుల మాత్రం అంగరంగ వైభవంగా ఏరువాక కార్యక్రమం పెట్టిండ్రి అలా ఇక వాళ్ళ ఇంటి నుంచి రైతులందరూ ఒక్కొక్కల లెక్క ర్యాలీ లెక్క బయటకు వచ్చిండ్రు మేళ తాళాలతోటి ఊరేగింపులా ఏరువాక పెట్టిండ్రు మొత్తానికైతే మాకు అన్నం పెట్టేదాన్ని కాడెడ్లను పూజించుకొని ఖరీఫ్ సీజన్ లో ఏరువాక వేసుడు తాతలు ముత్తాతల కాంచెలు అత్తున్న ఆనవాయితని చెప్పి ఇక మేల చెరువు రైతులైతే చెప్పుకొచ్చిండ్రురా కొన్నేండ్ల కాంచెల్లి పైసలు తీసుకోకుండా 1వ తరగతి కాంచెల్లి 4 దాకా మంచిగా చదువు చెప్తుండ్రట ఇక మరి గిసుంటోళ్ళు ఉన్నారంటే ఇంకింతమంది పిల్లల్ని పంపి బకప్యాదాలుంటే గల్లా చేర్పించి మంచిగా చదువుకోవాలి అని చెప్పాలి గాని గిదేమి దూరముల్లా చదువు చెప్తా అంటే బడికి తాళాలేసిండ్రట గిడ బడి వెట్టనే పెట్టద్దంటారట ఇక గీ ముచ్చట ఎక్కడనో కాదు పట్నంలో పంజాగుట్ట కాడైంది పాపం తాళమేసుడితోటి పిలగాండ్లు 2వ రోజు బయట కూర్చొని పాఠాలు వింటుండ్రు గింత ఆగం చేస్తారా ఇక చూడుండ్రి కావాలంటే ఎవరన్నా గాని చదువు చెప్పాలి అంటారు కానీ చదువు కడ్డం పడుతుండ్రు పోండ్రికి ఇక్కడ ఇక బడికి తాళమేసి పిలగాన్లను బయట నిలబెట్టిండ్రట తొలుత రోజు ఇక పట్నంలో ఉన్న పంజాగుట్టల ప్రతాప్ నగర్ బస్తీ కమిటీ నేతల ఓవరాక్షన్ తోటి పాపం పిలగాన్లు బయట చదువుకునే పరిస్థితి వచ్చింది సుశీలాదేవి మెమోరియల్ ట్రస్ట్ భవనానికి తాళమేసిండ్రు స్కూల్ నడిపేతందుకు ఈలేదని బస్తీ కమిటీ నేతలు నానా హంగామా చేసిండ్రులా ఇక ఈ సుశీలాదేవి మెమోరియల్ ట్రస్టులా ఇక 1982 నుంచి వెళ్ళి ఉత్తగా పిలగాన్లకు చదువు చెప్తుండట ఎసొంటి పైసలు తీసుకోకుండా ఇక ఎల్కేజీ నుంచి వెళ్ళి 4వ తరగతి దాకా పిలగాన్లకు ఉచిత విద్యను అందిస్తాండ్రట ఇక గింత మంచి పని చేస్తున్నందుకు మెచ్చుకునేది పోయి ఇంకింత మందిని చేర్పించాల్సింది పోయి గిట్ల అడ్డం పడుడు ఏందని చెప్పి మొత్తానికైతే ఇక బాగా బాధపడుతుండ్రు గా ట్రస్టోళ్ళు ఇక అయితే ఇక్కడ స్కూల్ నడిపేతందుకు ఈలేదని తాళలేసుడుతోటి పాపం బడి పిల్లలు బయటనే కూర్చొని చదివింటాండ్రు చూసిన రానుల గిల పైశాచికత్వం పాడుగాను చదువుకునే పిల్లగాండ్లకు గిట్ల అడ్డుపడతారు
ఇక ఆనకాలం వచ్చిందంటే పంటలేసుడు ఓ మస్తుగా పండ్లుంటాయి రైతులకు. ఇక అందులో అడుగు మందని యూరియా సంచులని సర్కారు పంపుతుంది కదా నుల్లా, వీటిని తీసుకొచ్చుకునేందుకు రైతుల కట్టాలు చూడాలి. ఒక దగ్గర కొన్ని మంచిగుంటాయి, లేకపోతే కొన్ని సరిపోవు, సౌలతులు చక్కగుంటాయి, అచ్చేయన్ని రావు. ఇక వాళ్ళ తిప్పలు మామూలుగా ఉండయుల్లా. ఇక ఈ కరీంనగర్ కాడ కూడా రైతులు బాగా కట్టబడతాండ్రు. యూరియా సంచుల కోసము చేసేదేం లేక ఇక పాస్బుక్ జిరాక్సులు ఉంటాయి కదా, అవన్నీ లైన్లో పెట్టి అవి ఎగిరిపోకుండా వీటి మీద ఇటుక పిల్లలు పెట్టి ఇక గంటల తరబడి అట్లే ఉంటుర్రట. మేము అక్కడ తోటలకు పోయి అక్కడ పని చేసుకోవాలన్నా, పంట పొలాలని చూసుకోవాలన్నా, లేకపోతే ఇక్కడనే ఉండాలన్నా సర్కారు జనమ మీద దయ చూడాలే కదా, కావాల్సిన అన్ని బస్తాలు పంపాలే కదా. ఇంకొన్నదులు గిట్లా చేస్తారు. ఇక వేసుకునే సమయం వచ్చింది, పంటల కాడికి పోవాలంటే గింత ఆగం చేస్తుండ్రు అని పడిగాపులు కాసుకుంటే రైతన్నలు అనుకత్తున్న మాట. ఇక ఇనకద్దాం పాన్రి. ఇక లైన్లల్లో నిలబడలేక చూడుండ్రి ఎట్లా ఎత్తాండ్రో రైతన్నలు. జైతాల జిల్లా కాడున్న మెట్పల్లి మండలం వెల్లుల ఊర్లే ఇక యూరియా సంచుల కోసం అని చెప్పి పాస్బుక్ జిరాక్సులు లైన్లో పెట్టి పడిగాపులుగా అత్తాండ్రు. ఇక మరి ఎన్నడిస్తారు, ఎప్పుడిస్తారు, కావాల్సినంత ఇయ్యకపోతే మేము ఎట్లా చేసుకోవాలి, ఏంది కథ? ఇక మేము వ్యవసాయం పనులకు పోవాలనా, లేకపోతే గంటల తరబడి లైన్లో నిలబడాలనా అని చెప్పి రైతన్నలు బాగా బాధపడుతుండ్రు. ఇక చూడుండ్రులా వాళ్ళ మాటలనే ఇందాం పాండ్రి పోతే విత్తనాలు వేసే టైంలో ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఈ యూరియా రావడం, దీనికి లైన్ కట్టడం, అది కూడా పట్ట పాస్బుక్ ఒక ఎకరానికి 2 మాత్రమే ఇస్తారు. సపోజ్ నాలాంటి చిన్న సన్నకారు రైతు 4 ఎకరాలకు 8 వస్తాయి. ఈ విధంగా కొరత సృష్టించి దీనికి కారణం ఇప్పుడు రైతులు మనం ఎరువులు విత్తుకోకముందే మన ఎరువులు అందుబాటులో ఉంచితే బాగుంటుండే. ఇంత పెద్ద గత ప్రభుత్వ హయాంలో గోదాములు కట్టిరు, అన్నీ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ఎరువులు అందుబాటులో ఉంచగా రైతులు పడిగాపులు కాదు. ఈ విధంగా పట్ట పాస్బుక్లు లైన్లు చెప్పుల లైన్లో పెట్టి ఇంత ఇబ్బందులకు గురవుతున్నాం. దయచేసి ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఈ యూరియా కొరత కానీ ఈ ఎరువుల కొరత కానీ లేకుండా చూడాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాం. ఆగో ఇన్న రానుల్లా ఎంత గోసచ్చి పడ్డదో. ఇక మరి పనులు చూసుకోవాలి నాయే, ఇటు యూరియా సంచులు సుత కావాలి నాయే. ఇక అది లేకుండా ఇది లేకుండా గంటల తరబడి లైన్లో నిలబడితే మా పనులేం కావాలి? ఇటు యూరియా లేకపోతే ఇంత ఇబ్బంది అవుతుంది. ఇక మరి అని చెప్పి మొత్తానికైతే రైతులు గీ తీరుగా చెప్పుకొస్తుండ్రు. ఇంకా ఏదేమైనా గంటల తరబడి నిలబడలేక ఇక మరి అంతచ్చేదాకనన్నా పనులు చేసుకుంటామని చెప్పి పాస్బుక్ జిరాక్సులు లైన్లో పెట్టి మొత్తానికైతే పనులు చేసుకొని వచ్చి పడిగాపులుగా అత్తాండ్రు. అంతరాల మీద అంతురాల మీద అన్నట్టు బంగుల మీద బంగుల 3 అంతరాల బంగుల జోరు మీద కట్టిరు గాని ఎంతుందో ఎరికే నావుల గింతంతే అగ్గిపెట్టంతుంది. వాయమ్మనే ఏ ఇంజనీర్ వచ్చిండో ఎక్కడ డిజైన్ వేసిండో కానీ గిసొంటి బంగుల కూడా కడతారా చెప్పుండ్రి. మాది ఎక్కడనో తెలుసా, మళ్ళా రోడ్డు కట్టని కాదు ఇటని కాదు అటు ఇటు కాకుండా నడుమిట్లా. ఇక గిసొంటి బంగుల కట్టిందంటే ఇవన్నీ ఏమనాలా చెప్పుండ్రి. ఇక మళ్ళీ పర్మిషన్ సుత కూడా లేదట. ఇక మాకు పర్మిషన్ ఏమవసరం, ఏం లేదు, మా కాడ పైసలు ఉంటే చాలన్నట్టు చేసిరు కానీ ఇక ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు ఉంటాడు కదా, ఇక వచ్చిండు చూష్టాల కంటే ఆయనతో వచ్చిన వాళ్ళు కూడా నోర్లు తెరిచిండ్రు. ఇదేం బంగులా గిదేం కట్టుడు, అసలు గిదినికి పర్మిషన్ ఉన్నదా అంటే ఇక లేదు సారు వాళ్ళు పర్మిషన్ లేకుంటేనే కట్టింది అనటాల కంటే ఇక దీన్ని ఉంచద్దు కూల్సురని చెప్పిర్రట. మరి ఇంత అంతరాల బంగులని అందమైన బంగులని మనసుతో చూడాలి కదా, చూసేద్దాం పాన్రి. అబ్బరే బిడ్డో ఇదెక్కడి ప్లానింగ్ పోన్రి, పెద్ద ఇంజనీర్ని పెట్టే కట్టించినట్టున్నారు కదా. హగ్గి పెట్టంతా చూడుండ్రులా ఎంత సన్నమున్నదో, అడపదడప 3 అంతరాలే లేపిండ్రు కదా. గీ ముచ్చట పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు ఊర్లే మంగయ్య చెరువు కాడ ఎసోంటి అనుమతులు లేకుండా 1/2 సెంట్ అని మాట్లాడుకత్తుండ్రు గాళ్ళు గాని 16 సెంట్లే ఉంటదట అసలైతే. ఇక 16 సెంట్లల్లా చిన్నగా మెల్లగా బాత్రూమ్లు అయితే గీ 3 అంతరాల బంగులు అయితే దానుల్లా కానీ గీళ్ళు కట్టుకున్నారు పోన్రి. భగనే కాపాయం చేసిండ్రు భూమిని. 3 అంతస్తుల బిల్డింగ్ లేపుడుతోటి ఇక మొత్తానికైతే అక్కడికే పర్యటనకు వచ్చిండట డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు. ఇక సూసాల కంటే ఒకటి త్యాపవాకైండు. ఆగో గిదేంది, ఇది బిల్డింగా లేకపోతే అగిపెట్టనా అని చెప్పి పాలకోడేరు గ్రామంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిండట సారు. ఇక పక్క పొంటనే ఉన్న గీ బిల్డింగ్ను చూసి అవాక్కైండట సార్ తోటి వచ్చిన అధికారులు సూత. ఇంకేమున్నది ఎమ్మటనే దీన్ని కూలగొట్టాలని చెప్పి ఆదేశించి కచ్చిండు. ఇక చూడుండ్రి కావాలంటే మీరే అంతరాల బంగుల ఎంత ముద్దుగున్నదో. మీరు స్టార్టింగ్ లోనే పునాదులోనే చెప్పాలి కదా, పునాదులోనే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాలి.
ఆగో చూసిన రానుల్లా ఇక మెట్లు కూడా గింతంత రోడ్డు మీదనే వేసుకొచ్చిండ్రు కదా అనుమతి లేదని చెప్పినా ఎట్లేసిండ్రు అని చెప్పి మస్తుగా గరమైండు సారు. ఇక గ్రామ కార్యదర్శి గోపి ముచ్చట చెప్పుకుంటా గీ భవనానికి ఏసొంటి అనుమతులు ఇవ్వలేము, అయినా ఊరికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి చంద్రావతి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందని చెప్పి చెప్పుకొచ్చిండులా. అనుమతులు లేకుండా బిల్డింగ్ కడితే మీరేం చేస్తున్నారని మస్తుగా మండిపడ్డాడు రఘురామ సారు. ఎమ్మట్నే గీ బిల్డింగ్ ను కూల్చేయాలని అధికారులకైతే ఆదేశించిండ్రులా. ఇక ప్రేమించి లగ్గం చేసుకున్నందుకు ఇంటోళ్ళకి రాలేదు కాని బాధ ఊరోళ్ళకి వచ్చింది చూడుండ్రి. ఊరు పెద్ద మనుషులు శిక్ష ఎత్తే ఇక అందులో 40 మంది దాకా మస్తుగా బాధపడ్డరులా. ఇక మరి మమ్మల్ని ఎప్పకుంటా మాకు గానకుంటా మమ్మల్ని చూడకుంటా మా మాట కాదని ఇక ఊర్లే కట్టుబాట్లు కొన్ని ఉంటాయి గవి కాదని మీకు ఇష్టం వచ్చినట్టు అయితే మేము మూకుంటామా అని చెప్పి ఇక పిల్ల తరపునోళ్ళని ఇక ఊరి పెద్ద మనుషులు ఊర్లకేం చెలేయాలని చూసిండ్రట. అయ్యా ఊర్లకేం చెలేస్తే మేము ఎట్లా బతుకుతాం, ఇంకోటి ఏదైనా దారి చూడుండ్రి అంటే ఇక వాళ్ళ తల్లిదండ్రులకు అంటే పిల్ల తల్లిదండ్రులతోటి పిల్ల చుట్టాలకు సుత శిరోముండనం చేసిండ్రట నుల్లా. ఇది ఒకటే కాదు ఇంకా కొత్త దంపతులకు పెద్ద కర్మసుత చేసిండ్రట. గింత పాపం ఉంటదా చెప్పుండ్రి, బతికున్నోళ్లకు కర్మలు చేసుడేందుల్లా. ఈ ముచ్చట ఏడైంది అనుకుంటుర్రా? ఇక చూడుండ్రి కావాలంటే వీళ్ళ పైశాచికత్వం పాడుగాను ఇంకా ఏసొంటొద్దులలా బతుకుతున్నారురా. ఈ ఒగ్గి ఒడిశా కాడ పాపం ఎంత దారుణమైన ముచ్చటైందో ఎరికేనా. సభ్య సమాజం మొత్తం సిగ్గుపడేటట్లు ఊరి పెద్దలు ప్రవర్తించిండ్రు. ఇక కులంగానోళ్ళని లగ్గం చేసుకున్నారనే కారణంతో పిల్ల ఇంటోళ్లకు కఠిన శిక్ష విధించిండ్రు గా ఊరి పెద్దలు. ఇక పిల్ల కుటుంబ సభ్యులతో పాటు చుట్టాలకు కూడా శిరోముండనం చేసిరట ఊరోళ్ళు. ఇక ఈ ముచ్చట రాయగఢ్ జిల్లా గోరఖపూర్లా ఇక ఈ ముచ్చట అయిందుల్లా. ఈ ముచ్చట తెలిసిన ప్రజా సంఘాలు మస్తు గరమైతున్నాయి. ఇక చూడుండ్రి కావాలంటే ఓష్ని పాడుగాను చూసిన రానుల్లా 40 మందికి ఎట్లాగం చేసిండ్రో. అయితే గీ గోర్ఖాపూర్ కాడ ఆదివాసీ పిల్ల ఎస్సీ పిల్లగాడు ఎన్నొద్దుల కాంచెల్లో ప్రేమించుకుంటాన్రట. ఇక పిల్లగానింట్లనో మరి పిల్లింట్లనో చుట్టాలు ఒప్పుకోకపోవుడుతోటి లేచిపోయి లగ్గం చేసుకున్నారట 3 వద్దుల కిందట. ఇక లగ్గమైనంకట తిరిగి ఊరికొచ్చినాకట గా జంటను చూసిన ఊరి పెద్దలు కోపంతోటి బగ్గ ఊగిపోయి కట్టుబాట్లు ఎట్లా దాటుతారని చెప్పి బాగా మండిపడ్డారట. మీరు చేసిన దానికి మూల్యం తప్పకుండా చెల్లియాలని చెప్పి హుకుం సుత జారీ చేసిండ్రట. ఇక ఊరి కట్టుబాట్ల ప్రకారము పిల్ల ఇంటోలను ఊర్లకెంచి ఎలేయాలని చెప్పి చెప్పుకొచ్చిండ్రట. ఇక పిల్ల కుటుంబ సభ్యులు మమ్మల్ని క్షమించుండ్రి అయ్యా అని చెప్పి ఓరుడుతోటి గిదినికి బదులుగా వేరే శిక్ష ఏతున్నట్లు తెలుపుకొచ్చిండ్రులా. ఇక గదే గ్రామ బహిష్కరణకు బదులుగా శిరోముండనం శిక్ష వేసిండ్రట. ఇక మూగజీవాలను బలిచ్చి కొత్త జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామ పెద్దలు చెప్పిండ్రట. గింతాగమానుల్లా బతుకునులకు పెద్ద కర్మలు చేసుడేంది చెప్పుండ్రి. ఊరి పెద్దల శిక్షకు కుటుంబ సభ్యులు అంగీకరించుడుతోటి మొత్తం 40 మందికి శిరోముండనం చేసిండ్రు. అటెనక షిక్కి మూగజీవాలను బలిచ్చి కొత్త దంపతులకు పాపం పెద్ద కర్మ చేసిండ్రులా. ఇక చేతులు గాలదాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పుండ్రి. అసలుకే ఈ నడుమ బగ్గ చెప్తాన్రు ఉత్తుత్తగా పైసలు పెట్టి మోసపోకుండ్రని. సర్కారు నౌకర్లు ఇస్తానటాల కంటే అబ్బా సర్కారు నౌకరి పోతే 50 లక్షలు పోతాయి గాని నెలలకు ₹1,00,000 వస్తాయి గాని ఆశపడ్డరు బాగా. ఇక గట్లనే 17 లక్షల దాకా టోక్రా పెట్టిండు ఓ మోతేవర్రి. ఇంకేమున్నది ఎంకులాడు మీద ఎంకులాడుడట, అయినా దొరకలేదట. చేసేదేం లేక పోలీస్ టౌన్లకు పోతే ఎంకులాడంగా మోతేవారు దొరికిండు. గిది ఎక్కన్నో కాదు నల్గొండ కాడ అయ్యింది. ఇక మరి గిసుంటోళ్ళని చూసుకుంటా ఇంకా తెలికి రాన్రి. గట్లనే ఉండి ఇక్కడ పైసలు పెడితే ఆ నౌకర్లు వస్తాయి, అక్కడ పైసలు పెడితే ఈ నౌకర్లు వస్తాయి, ఈడ పైసలు పెడితే ఇంకా రెట్టింపు వస్తాయి అనే ఆలోచన నిడిసబెట్టుండ్రి. ఉత్తగా పుక్కట్లకు ఓళ్ళిద్దరు చెప్పుండ్రి. గిసొంటాన్ని నమ్ముతారా? సర్కారు నౌకర్లు రావాలంటే చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. గంతేగాని పైసలు ఇస్తే నౌకర్లు వస్తాయి అంటే బగ్గమంది గట్లే చేస్తారు. జర పైలం మొత్తానికైతే పట్టుకున్నారట గీ మోతేవారిని తలవాలు గట్టిగా పడతాయి. ఇక చూడుండ్రి కావాలంటే ఇసొంటి మోసాలు నమ్మి మోసపోకుండ్రని ఎంత చెప్పుకొస్తున్నా మళ్ళా పోయి గాలకన్నే పైసలు పెట్టి మోసపోయి అంత అయిపోయినాకట అయ్యో మోసపోయినాం సారు అని లబోదిబోమ అంటాన్రు. సర్కారు ఉద్యోగాలు ఇస్తానని అమాయకులను నమ్మించి సుమారు 17 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిండట ఓ నిందితుడు. ఇక మొత్తానికైతే పోలీసోళ్ళు అరెస్ట్ చేసిండ్రు గాని లేకపోతే ఎంత తక్లీఫైదే చెప్పుండ్రి. ఇక మోసగాని దగ్గర 8 లక్షల పైసలతోటి ఒక సెల్ ఫోన్ పట్టుకున్నారట. 17 లక్షల రూపాయల కాచెల్లి 8 లక్షలే ఉన్నాయి అంటే ఇక మిగతా మొత్తం మింగి కూర్చున్నాడు కావచ్చు మోతవారి. గ్రాడ్యువల్లీ వాళ్ళ నమ్మకము వాళ్ళ ట్రస్ట్ ని గెయిన్ చేసుకుని ఆ తర్వాత ఆయన మెల్లగా వారి దగ్గర నుంచి విడతల వారిగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇందులో ముఖ్యంగా ఈ ఇద్దరు బాధితురాలు ఎవరున్నారో వాళ్ళిద్దరు హౌస్ వైఫ్స్ కావడంతో ఒక బాధితురాలకి ఒక కొడుకు ఉండి ఇంకో బాధితురాలకి వాళ్ళ భర్తకి మంచి ఉద్యోగం వస్తుంది అన్న ఆశతో ఇవి చెప్పిన మాటలు నమ్మి ఒకరు వాటికి 5 లక్షలు, మరొకరు 11 లక్షలు, 12 లక్షలు, 12 lakhs
ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ఉద్యోగం రావట్లేదు ఏంటి, మీరు ఇప్పిస్తానన్నారు కదా అని ఆయనని విపరీతంగా ఒత్తిడి చేయడంతో వీరెవరికి చెప్పకుండా ఆయన చెప్పబట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము టీమ్స్ ఫామ్ చేశాము. ఇక దేవరకొండ కాడున బిఎన్ఆర్ కాలనీకి చెందిన ముడావతు స్వాతి, ముడావతు రమేష్, ఇక షేకు సైదా బేగము, షేకు తబ్రేజు ఇక వీళ్ళు మార్చి 1వ తారీఖు నాడు దేవరకొండ పోలీస్ టౌన్లకు పోయి ఫిర్యాదు చేసిండ్రట. 2022లా ఒక ఆయన మా కాడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి మా కాడ 5 లక్షల రూపాయలు వసూలు చేసిండని, ఇంకొకళ్ళ కాడ 12 లక్షలు తీసుకొని మోసం చేసిండని, ఆ పైసలతోటి వారిపోయిండని చెప్పి చెప్పుకొచ్చిండ్రట. ఇంకేమున్నది, అప్పటికాంచెల్లి లెంకుడు మొదలు పెడితే ఇప్పుడు దొరికిండట మోతెవారి చూడుండ్రి. అయినా ఈనాడు మా పైసల కోసం గిట్ల మోసాలు చేసేటోళ్ళు బాగా తయారైతుండ్రు. జకర్లు కావాలంటే మంచిగా చదువుకొని మార్కులు తెచ్చుకోవాలి, గంతేగాని గిట్ల పైసలకు కొంటాము ఇక ఏడబడితే గడిస్తామంటే గిట్లే అవుతుంది. జర పైలం ఇప్పటి కాంచెలన్నా కొత్త కొత్త సినిమాలు చూసుకుంటా ఎట్లా దోసుకునుడు, ఎట్లా దొంగతనాలు చేసుడు అని బగ్గ ముదురుతాండ్రు దొంగలు. ఎట్లయితే ఇది రాత్రికి రాత్రే బగ్గ పైసలు జమ చేసుకోవాలా, బాగా కమాంచుకోవాలా, పానం పోయినా పర్లేదు పానం తీసినా పర్లేదు అన్నట్టు తయారైతున్నారు. అయినా ఈ నడుమ సినిమాలు ఏమన్నా తక్కువ వస్తున్నాయా? బ్యాంకు దోసుడు ఎట్లా, దొంగతనాలు చేసుడు ఎట్లా, ఎవరిని ఎట్లా చంపుడు ఎట్లా చేసుడు మొత్తం సినిమాలలోనే ఉంటుంది. ఇక అవి చూసుకుంటా ఇట్లా దోపిడి దొంగలు కూడా బగ్గ తయారైతున్నారు. పాపం ఒక దుకాణం అయినని బగ్గ రెక్కి చేసి బంధు పెట్టంగా తుపాకీ పట్టుకొని పోయి పైసలన్నీ ఇత్తవా ఇయ్యవా అని చెప్పి ఉన్న పైసలన్నీ తీసుకొని పోయిందట. గైన బాధ మామూలుగా లేదు. ఇక చూడుర్రి కావాలంటే అసలు పెయిల భయమే లేకుండా అవుతున్నది దొంగలకు. ఎవలేమంటారు, ఎత్తుకొని పోతే అయిపోతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా దొంగతనాలకు బాగానే పాల్పడతాండ్రు. ఇగో చూడుండ్రి, ఈ కొంపల్లి కాడ ఓ కిరాణా దుకాణంలా దాండి దోపిడీ అయింది పోండ్రి. గా దుకాణం యజమానిని తుపాకీతోటి బెదిరించి 5 లక్షల రూపాయల దాకా దోసుకొని పోయిండట. ఇక దుకాణం బంద్ చేయంగా యజమానికి గిట్ల తుపాకీ పెట్టి బెదిరించిండట నుల్లా. ఇక మరి ఎప్పటికాంచెల్లి రెక్కి ఎత్తుండో, రెక్కి ఏందైతే గిదంతా కాదు కదా, రెక్కి వేసినాకటినే ఇట్లా దోపిడికి పాల్పడినట్లు అనుమానిస్తుండ్రు మొత్తానికైతే పోలీసోళ్ళు. ఇక సీసీ కెమెరా చూసి షేట్ బషీరాబాద్ పోలీసోళ్ళు అయితే మొత్తానికి ఎంకులాడుతుండ్రు ఎక్కడికేం చచ్చిండ్రు ఏందని చెప్పి. రాత్రి 10:30 నిమిషాలకు నేను షాప్ బంద్ చేసి షటర్ కింద దించుదామనేసరికి గన్ను తీసుకొని వచ్చి బెదిరించి బ్యాగ్ లాక్కు. ఆ ముసుగులాటలో మా పనిచేసే అబ్బాయి కూడా ఫైట్ చేశాడు కానీ గన్ను పెట్టి పారిపోయాడు. 5 లక్షలు. ఒక 2 వర్డ్స్ మాట్లాడి తెలుగు మాట్లాడాడు. తెలియదు అది ఏందో అన్నది అర్థం కాలేదు. టెన్షన్. పాపం పాడుగాను పని చేసుకొని బతుకుడు సాతగాక పెయిన్ వచ్చని పనులతోటి దొంగతనాలు చేసుకుంటా కట్టబడి పని చేసుకున్న వాళ్ళ సొమ్మంతా దోసుకొని గాళ్ళకి ఏం లేకుండా మిగిలితాండ్రు పోండ్రి. అయినా ఈ దొంగలకు జర్రంత సుత భయం ఉంటలేదు. 4 వద్దులు జైలుంటా మాటెనక సిక్కి బయట కత్తమన్నంత పని చేస్తాండ్రు. గిట్లా దొరికినాకట పట్టుకొని తాతలకు తలవాలేసి మళ్ళా బయటకు రాకుండా చేయాలి గాని ఇక ఇట్లనే చేస్తే అట్లే ఉంటది కదా నుల్లా. ఇక కుక్కతో అంకరన్నట్టు చెప్పినంతసేపు చక్కగా ఉంటది, అటెనక షీకి మళ్ళా గట్లనే వంక బుద్దాయే. పాపం 5 లక్షల రూపాయలంటే మామూలు ముచ్చట్నా? ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండుర్రి, మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.